కొడుకులున్న ఏ తల్లిదండ్రులకైనా ఇక బాధ ఉండదు, ఆలోచన ఉండదు. రే సూర్య, కమ్ మై సన్. బావగారు మీరు ఎన్నన్నా చెప్పండి, వాళ్ళిద్దరు కలిసిమెలిసి 100 years ఏది 100 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తారు. ఎందుకు బతకడు? వాడు కొన్ని కోటి ఇచ్చాడు, వీడు తీసుకున్నాడు. బతడానికి ఏమన్నా రావా? మా అబ్బాయికి అమ్మాయిలంటే చాలా సిగ్గండి. అందుకే రగ్గు కప్పి కానీ చేస్తున్నాడు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరూ వెల్ ఎడ్యుకేటెడ్. సెక్స్ ఎడ్యుకేటెడా? మా అమ్మాయికి కాస్త స్పీడ్ ఎక్కువ. అందుకే ఆ బచ్చన్ వరకు వెళ్ళింది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వీళ్ళిద్దరు వేరే వేరే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు కదా, ఎక్స్పెన్స్ ఇక్కడ ఉపయోగపడుతుంది. అదిగో అటువైపు చూడండి, నిషా శేషు ఎంత బాగా కలిసిపోయారు. ఐ లవ్ యూ రా. చాలా ముద్దొస్తున్నావురా. అమ్మా ఇదిగో తీసుకో తీసుకో. బా అరే శేషు, చెప్పండి. ఈ రోజు నుంచి నువ్వు నిషా భార్యాభర్తలు అయినట్టే. ఇక మీదట మీరిద్దరు కలిసిమెలిసి తిరగాలి. ఎవరి మటుకు వాళ్ళు తిరుగుతానంటే మాత్రం నేను ఒప్పుకొని రే చెప్తున్నాను. ఏమండి చూడండి, బాగుంది కదూ? తల్లి నువ్వు చూడరా, బాగుంది కదూ? నచ్చలేదు మమ్మీ. అది నా కూతురు, నా సెలక్షన్ నచ్చుతుంది. చాలా ఏమా అండి. ఇది ఎలా ఉంది? ఏడ్చినట్టుంది నాన్న. ఈ డిజైన్ లో నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. మీరు చూపించిన డిజైన్. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ ఇవేనమ్మా. చూడు బాబు, అమ్మాయికి నచ్చే డిజైన్స్ ఏమన్నట్టు చూపెట్టు. రాజస్థానీ మోడల్ ఇది చూస్తారా? అవన్నీ చూసాం కదా. ఎలాంటివి కావాలి? బాబు అల్లుడు రా 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 రా. రా కూర్చో. ఎలా ఉన్నారు మావయ్య? కూర్చో బాబు. ప్రీతి, అల్లుడు గారికి ఇప్పుడే తీసుకో. తెస్తాను. అయ్యో వద్దత్తయ్యా, వద్దు మావయ్య. అల్లుడు, ఇది కూడా మీ ఇల్లు అనుకో, మొహమాట పడకు. మావయ్య పెళ్లి కార్డ్స్ తీసుకొచ్చాను, మీకు చూపిద్దాం. మా కదయ్యా, కాబోయే నీ భార్యకి చూపించు. మేము ఏం చూపించినా తనకి నచ్చడం లేదు. ఏమో అంతేగా మరి, ఇప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. డాడీ, ఈ వెడ్డింగ్ కార్డ్ ఎంత బాగుందో కదా. మీరు అడిగారు కదా ఎలాంటిదని, అచ్చం ఇలాంటిది. సరే అమ్మా. అమ్మయ్యా, వెడ్డింగ్ కార్డుకి శుభం కార్డు పడింది. చూడు బాబు, సార్ అచ్చం అలాగే ఉండాలి. రేపు ప్రూఫ్ పట్టుకురా. అమ్మాయి ఓకే చేయగానే ఆర్డర్ ఇస్తాం. నీకే సూట్ అవుతుంది మాయా. అయ్యో ఏంటిదే అప్పటి గారిలాగే ఏట్రా ఇది? ఇవి పెళ్లి బట్టలే? పెళ్లి బట్టలు అంటే ఎలా ఉండాలి? దగ్గరలాడుతూ తల మెరిసిపోతూ ఉండాలి. మీకు సెలెక్ట్ చేసే టేస్ట్ లేదా, లేకపోతే కాస్ట్ గురించి ఆలోచిస్తున్నారా? బావా, డబ్బు వేస్ట్ అయితే నువ్వు హట్ అవుతావని ఆలోచించాం కానీ టేస్ట్ లెక్క కాదు. రే, మా జేబులో డబ్బులు ఏమైనా ఖర్చు పెడుతున్నావు ఏట్రా? మనం మగ పెళ్లి వాళ్ళం. పెళ్లిలో రైట్స్ అన్ని మనవి. మనకేది కావాలంటే అది మనం కోరుకుంటాం. తెచ్చివలసిన బాధ్యత ఎవరిది? ఆడపిల్లి వారిది కాదా? అలాగే మనకి ఏది కావాలంటే అది కోరుకుంటాం. అవి బట్టలైనా నగలైనా ఆఖరికి కాళ్ళకేసుకుని చెప్పులైనా అంటే సరే. ఖర్చు కూడా చెయ్యము, ఖర్చు పెట్టిస్తాం. ఓరి నా కకృతి బావా, కోళ్ళ ఫారాల్లో కోళ్ళకేసిన మేత ఎత్తుకెళ్ళి అమ్ముకునే ఎదవరా నువ్వు నాకు చెప్తాపా. నువ్వు ఉండరా, నీకేం తెలీదే. పుత్రరత్నాన్ని ఎందుకు అందాం అనుకుంటాం? అవకాశం ఉన్న చోటల్లా సేవింగ్ పాలసీని అడాప్ట్ చేయడానికి. కరెక్ట్ నాన్న, నువ్వేం చెప్పినా ఏం చేసినా నా ఓటు నీకే. హబ్బకు తగ్గ కొడుకు. అరే బామద్దే, బా. నీ పని ఏంటంటే ఆలికి మన లెవెల్ ఏంటో తెలియాలి. ఎంత ఖర్చైనా పర్లేదు, ఆ చేతి ఎంత ఖర్చైనా పెట్టించావు, బిల్లు తీసుకెళ్ళాలి చేతి. అమ్మని రేయ్, ఏంట్రా ఇంత బిజీయా? వాట్సాప్ లో కూడా దొరకటం లేదు. అవునరా, అమెరికా వెళ్తున్నాను. వీసా పనుల మీద తిరుగుతున్నాను. ఇంతకు వీసా వచ్చిందా? వచ్చిందిరా, ఈరోజే ప్రయాణం. రేయ్, మా పెళ్ళికి రావటం లేదా మరి? సారీరా, కుదరదు. హ్యాపీ జర్నీ రా. థ్యాంక్ యూ. సరే బాయ్ రా. థ్యాంక్ యూ రా. సూర్య, నా లవ్ని రిజెక్ట్ చేస్తావు కదా. చూసావా ఎలాంటి ఫియాన్సీని సెలెక్ట్ చేసుకున్నాను? నువ్వు సెలెక్ట్ చేసుకోలేదు, కొనుక్కున్నావు. ఈ నిషా తలుచుకుంటే ఏదైనా కొనగలదు. మనిషిని కొనగలవు కానీ మనసుని మాత్రం కొనలేవు. నీలాగా ప్రేమించడం చేతకాని వాళ్ళు చెప్పే మాటలవి. నిషా, ప్రేమ అంటే ఏంటి? ఒక కూల్ డ్రింక్ 2 స్ట్రాలు వేసుకొని తాగడమా, లేదా బైక్ పైన కూర్చొని గట్టిగా వాటేసుకొని ఎంజాయ్ చేయడమా, ఈ లాడ్జ్కో రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి కోరిక తీర్చుకోవడం లవ్ అంటే? కాలు జారితే కడుక్కోవడానికి నర్సింగ్ హోమ్లు ఉన్నాయేమో కానీ
క్యారెక్టర్ పాడైతే కడుక్కోవడానికి యాసిడ్లు కూడా సరిపో. ఎంత అందంగా ఉన్నావురా అల్లుడు, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఎప్పుడు అదే మీ కూతురు కూడా చెప్తా ఉంటది, దేని గురించి? అందం గురించి. మరి నా కూతురు ఏం చెప్పింది రగిరే? ఇంకా మీ కూతురు ఏం చెప్పలేదు కానీ అది ఏమే లక్ష్మి, నీ చెల్లి చాలా అదృష్టవంతురాలే. ఎంతో అనుభవం ఉన్న మగాడిని పెళ్లి చేసుకుంటుంది. చుట్టూ ఎంతమంది ఆడవాళ్ళు నిలబడి ఉంటే కూకోవాల్సింది పోయి నిలబడ్డావేట్రా? కూకో కూకో కూకో. ఫెవికాలో ఫెవికిక్ అటకరా, అతుకుపోవడం ఏం కర్మ, తిష్టేసుకుని ఆట ఆడుకుంటాడు. అమ్మని ఇప్పుడు అర్థమైందే నాకు, ఈడు ఎందుకు లేచి వెళ్ళిపోతున్నాడు. పెళ్లి కొడుకుని చెయ్యండర్రా అని మీ అందరికి పనిపురమైతే పెళ్లి కొడుకు మాట అట్టుంచేసి వీడికి శోభనం కబుర్లు చెప్పి డబ్బాలు డబ్బాలు పాలు తాగేసేవాడికి పాల పీకల గురించి చెప్పాలా? చెప్పొద్దేటి మరి, తాగే పాలు కామనైనా ఉండదు కదా, ఆయన చేత మరి మొదటి నుంచి తెలుసుకోవాల్సిందే. నువ్వేటంటావురా గిరి? నాన్న, ఆ తెలుసుకోవాల్సింది ఏదో నువ్వు బాగా తెలుసుకో, వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో, నేను వస్తా. అంత తోడు ఎప్పుడవుతాడు? మళ్ళీ ఎప్పటికో ఇలా ఒక్కసారి కానిచ్చేద్దామా? ఏం జరిగింది? ఏం జరగకూడదనే. ఎవరేమన్నారు? ఎవరు ఏమి అనకూడదనే. కొంచెం అర్థమయ్యేలా చెప్పు, అర్థం కాకుండా కాదు. ఇకపై సరోజ చెయ్యి నీ చేతిలో ఉండిపోతోంది. దాని భవిష్యత్తుకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నువ్వు ఈ సరదాలన్నింటికీ గుడ్ బై చెప్పాలి. ఒక్కసారికి ఇది ఎలా మాట్లాడుతుందేంటి? పెళ్లి పెళ్లి సరదా సరదానే, మారిపోవాలంటే అంత ఈజీనా? చెప్పవే, వచ్చేటప్పుడు నీకేం తీసుకురావాలి? నా అన్నయ్యని తీసుకురా. డాలర్ నా లైఫ్ స్టైల్ని మారుస్తుందేమో కానీ నా క్యారెక్టర్ని కాదు. అది చాలా. తప్పకుండా నీ అన్నయ్య లాగానే వస్తాడు, ఓకేనా? అమ్మా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నా? నువ్వు మాకు 2 సంవత్సరాలు దూరం అయిపోతే మేము తట్టుకోవడం ఎలారా? నేను దూరంగా వెళ్తున్నా, మీ మనసులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాను, ఓకే? ఏంటి నాన్న చిన్నపిల్లలాగా? లేదురా, జాగ్రత్తగా వెళ్ళరా. మీ జ్ఞాపకాలతో 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి. ముందు మీ హెల్త్ జాగ్రత్త. అన్నయ్య, నిన్ను బాధ పెట్టిన సరోజ జీవితంలో చాలా కోల్పోతుంది. చూడు శ్వేత, పెళ్ళి అనేది భగవంతుడి నిర్ణయం. ఎవరికి ఎవరో తను ముందే రాసి పెడతాడు. అందువల్లనే సరోజ గిరిని పెళ్లి చేసుకుంటుంది. తను కావాలని నన్ను బాధ పెట్టలేదు. సరోజ గిరి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. తప్పకుండా. నీలా ఆలోచించే వాళ్ళు ఉన్నంతకాలం అందరూ సంతోషంగానే ఉంటారు. నీ బ్లెస్సింగ్స్ తోటి వాళ్ళు పెళ్ళిళ్ళు ఘనంగా జరుపుకుంటారు.